మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు, మన భక్తి, మన ఆలోచన, మన మాటే ముందుకి మనల్ని నడిపిస్తూ ఉంటాయి, విజయాన్ని మనకి అనుగ్రహిస్తూ ఉంటాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ తొలి పూజలు అందుకునేటువంటి వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడు, విజయాలను ప్రసాదించే దైవం. వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులు ఉన్నవాడు అని అర్థం. ఏది ఆర్తితో కోరినా శ్రద్ధతో వింటాడని అర్థం. లంబోదరుడు అంటే అందరినీ తన పొట్టలో పెట్టుకుని కాపాడేవాడు అని అర్థం. ఈ సంవత్సరం అంతా విఘ్ననాయకుని యొక్క ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలతో ముందుకు దూసుకు వెళ్లాలని మనం అందరం కోరుకుంటూ, రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో విఘ్నేశ్వరుని కథా వైశిష్ట్యాన్ని ఒక్కదాన్ని ఈరోజు గుర్తు చేసుకుందాం. సంపదకు అధిపతి అయినటువంటి కుబేరునికి ఒకసారి తన వైభోగాన్నంతా దేవతలకు చూపించుకోవాలి అని చెప్పి చిన్న కోరిక మొదలైందట. దానికోసమని అంగరంగ వైభోగంగా ఒక విందుని ఏర్పాటు చేసుకున్నాడట. 3,000,000 దేవతలను పిలవటం మొదలుపెట్టాడు. పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు. విందుకు ఆహ్వానించేందుకు కైలాసాన్ని చేరుకున్న కుబేరుడు అక్కడ కొలువై ఉన్న శివపార్వతులను దర్శించుకుని వారిని తమ విందుకు రమ్మని చెప్పి ఆహ్వానించారు. కుబేరుని వాలకం, అతని మాట తీరు గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరులకు అతని ఆహ్వానం వెనక దర్పమే ఉన్నది అని చెప్పి అర్థమైంది. నీ విందుకు రావాలనే ఉంది, కానీ బహుశా వీలు పడకపోవచ్చేమో, అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుడిని పంపిస్తామని అన్నారట. కుబేరుడు కొంత నిరాశ చెందినా గణేశుడు కూడా శివుని ప్రతినిధే కదా, అందుకని సరే అనుకున్నారు. ఆయన ముందు తన అలకాపురి వైభవాన్నంతా ప్రదర్శించాలి అని చెప్పి అనుకున్నాడు. విందు రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరుగా దేవతలందరూ కూడా కుబేరుని రాజధాని అలకాపురానికి వెళ్లారు. వారికి తమ రాజ్యంలోని సంపదనంతా చూపించి కుబేరుడు తెగ మురిసిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో గణేశుడు అలకాపురిలో ప్రవేశించారు. గణేశుని చూసినటువంటి కుబేరుడు సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఇంతలో విందు మొదలైంది. విందు కోసం తయారు చేసినటువంటి వందలాది భక్ష్యాలను చూడటంతోనే ఆహ్వానితుల కడుపు నిండిపోయింది. వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలో పూర్తి చేసేశారు. ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంతలో ఆరగించడం మొదలు పెట్టేశారు. వినాయకుడికి మరింత ఆహారాన్ని అందించేందుకు సేవకులంతా అటు ఇటు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. వందలాది మంది కోసం వండినటువంటి ఆహారం అంతా వినాయకుని ఆకలి తీర్చలేకపోయింది. రాజ్యంలో ఎక్కడెక్కడున్న ఆహారాన్ని తీసుకొచ్చి వడ్డించినా ఉపయోగం లేకుండా పోయింది. 3,000,000 దేవతల సాక్షిగా కుబేరుడు వినాయకుని ఆకలి తీర్చలేకపోయారు. ఆకలి తీరని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే అది గడుక్కుమని పెంచడం మొదలుపెట్టేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుని ఆకలికి ఆజ్యమైపోతుంది అని చెప్పి అర్థమైపోయింది కుబేరునికి. వెంటనే పరుగులెత్తుకుంటూ కైలాసాన్ని చేరుకుని జరిగినదంతా పరమేశ్వరునికి వివరించారు. శరణు వేడుకున్నాడు కుబేరుడు. నాకు బుద్ధొచ్చింది. ముల్లోకాలకు అధిపతివైనటువంటి నీ ముందే నా దర్పాన్ని ప్రదర్శించాలనుకున్నాను. ఇప్పుడు నా అస్తిత్వానికే ముప్పొచ్చింది. దయుంచి నన్ను రక్షించు అంటూ సాగిలపడి సాష్టాంగపడి నమస్కారంతో ప్రణవిల్లాడంట. కుబేరుని బేల మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు చిరునవ్వుతో, భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులను గణేశునికి అర్పించు, అతని ఆకలి తీరిపోతుంది. దర్పంతో తన కడుపు నింపాలి అనుకుంటే మాత్రం సాధ్యం కాదు అని చెప్పి కాస్త విభూతిని ఆయన చేతిలో వేశారట. పరమేశ్వరుడు అందించినటువంటి ఆ విభూతిని పరుగు పరుగున తీసుకుని వెళ్ళి కుబేరునికి అందించారు. ఒక గుప్పెడు మెతుకులను ఆయన చేతిలో వేశారట. పరమేశ్వరుడు అందించినటువంటి ఆ గుప్పెడు మెతుకులను చేతబట్టుకుని పరుగు పరుగున అలకాపురికి చేరుకున్నారు కుబేరుడు. అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించేందుకు సిద్ధంగా ఉన్న వినాయకుడికి చేతులు జోడించి శివుడు అందించినటువంటి గుప్పెడు మెతుకులను ప్రసాదంగా అర్పించాడు. ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుని ఆకలి తీరిపోయింది. గణేశుని ఆకలితో చిన్నాభిన్నమైపోయినటువంటి తన రాజ్యాన్ని, చిన్నబోయిన తన పరివారాన్ని చూసుకుని కుబేరుడు స్థానువై ఉండిపోగా వినాయకుడు మాత్రం బొజ్జను తడుముకుంటూ చిరునవ్వుతో కైలాసానికి బయలుదేరాడు. ఎంతటి వారినైనా గర్వంతో కాదు, ప్రేమతో, భక్తితోనే వారి మనసు గెలుచుకోగలమనేది రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలలో. ముఖ్యంగా ఈ కథలో నూతన సంవత్సరంలోకి మనమందరం అడుగుపెట్టాం. నిజమైన ఆనందం, నిజమైన ఐశ్వర్యం, నిజమైన సంతోషం మనందరికీ దక్కాలని మనం కూడా వినాయకుడిని కోరుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య ప్రదాయకంగా, సకల సంతోషాలకు నిలయంగా మనందరికీ మారాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేడియో సిటీ పాడ్కాస్ట్.